పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గుజరాత్ పోర్టుకు జగ్వసంత్ ట్యాంకర్ చేరుకుంది. ట్యాంకర్లో 47,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అధికారులు. మంగళూరుకు పైన్ గ్యాస్ ట్యాంకర్ చేరుకుంది. ఇక పైన్ గ్యాస్లో 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. ఇక హర్మూజ్ జలసంధిలో మరో 20 భారత ట్యాంకర్లు ఉన్నాయి. ఇందులో 5 ఎల్పీజీ ట్యాంకర్లు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. 5 ట్యాంకర్లలో 2.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, భారత్ వైపుకు ఎల్పీజీ ట్యాంకర్లు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. హర్మూజ్ జలసంధిలో మరో ఒక 20 భారత ట్యాంకర్లు ఉన్నాయనేటువంటి మాట. రాబోయే రోజుల్లో ప్రస్తుత పరిస్థితులన్నిటికీ చెక్ పెట్టబోతున్నామని భారత ప్రభుత్వం గతంలో చెప్పింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి రుజువును కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడాలంటారు ఈ అప్డేట్స్? ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం మొత్తం కూడా ఇటు భారతదేశంతో పాటు అన్ని దేశాలకు కూడా విస్తరించిన పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతానికి ఇండియాలో పెద్ద ఎత్తున గ్యాస్ కొరత, అలాగే ఏదైతే ఇంధన కొరత, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, వేరే ఇతరత్ర మొత్తం కూడా కొరత అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ లో ఈ జగ్వసంత్ రావడం అనేది కూడా ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జగ్వసంత్ తో పాటు 20 నౌకలు కూడా మరి హార్మూజ్ జలసంధిని తాకుతున్నాయి అనే సమాచారం కూడా అధికారులు ఇస్తా ఉన్నారు. సో ఈ మొత్తం కూడా ఒకంత రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే యుద్ధం జరుగుతున్న తరుణంలో ఈ మొత్తం కూడా ఏదైతే జగ్వసంత్ లో దాదాపు 47,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. దాంట్లో అది గుజరాత్ తీరానికి చేరుకోవడం మొత్తం కూడా కొంత మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. గుజరాత్ లో అక్కడ నుంచి ఒక్కొక్కటిగా షిప్ టు షిప్ మొత్తం కూడా, అంటే షిప్ కు సంబంధించి వేరే షిప్ లోకి మొత్తం కూడా దాన్ని తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొక 20 మరి ట్యాంకర్లు కూడా అంటే ఈ భారత ట్యాంకర్లు మొత్తం కూడా ఇంకొక 20 నౌకలు రానున్నాయి. వీటిలో దాదాపు 2.3 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాస్ కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అధికారులు అయితే మంచి పరిణామము. సో ఇక మనకి కష్టాలు ఉండకపోవచ్చు. దాదాపు ఇంకొక 3 నెలల వరకు కూడా, ఇప్పటి నుంచి 3 నెలల వరకు కూడా ఎలాంటి గ్యాస్ కానీ, ఇటు డీజిల్, పెట్రోల్ కానీ, వేరే ఇతరత్ర ఎలాంటి సమస్యలు ఉండబోవు అంటూ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మరి చూడాలి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటికే కొన్ని నౌకలు అయితే జగ్వసంత్ ఇప్పటికే వచ్చిన పరిస్థితి ఉంది. సో దానికంటే ముందు కూడా ఒక 2 నౌకలు వచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రస్తుతం ఇవన్నీ కూడా ఒకటి ముంబై చేరుకుంటుంది, ఒకటి ఏదైతే కొన్ని ముంబైకి చెందినటువంటి నౌక దగ్గర మరి అక్కడ కూడా చేరుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇట్లా కొన్ని నౌకలు దగ్గర వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు నాడివార్ పోర్టు అయితే జామ్నగర్ ఉందో అక్కడికి కూడా మరి వేరే నౌకలోకి కూడా మరి తరలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్తూ ఉన్నారు. మొత్తం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున గ్యాస్ అనేది కూడా మరి ఇండియాకు వచ్చింది. ప్రస్తుతం గ్యాస్ కొరత ఏదైతే ఉందో ఆ గ్యాస్ కొరత అంతా కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దాంతో పాటు ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ దొరకట్లేదు కాబట్టి ఆ కమర్షియల్ గ్యాస్ కు సంబంధించి కూడా మరి చెక్ పెట్టేందుకు భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. యథాతథిగా గతంలో ఎలాగైతే హాస్టల్స్ కానీ, కమర్షియల్ హోటల్స్ కానీ అవన్నీ కూడా యథాతథిగా ఎట్లా నడిచినాయో మళ్ళీ అదే విధంగా నడిచే అవకాశాలు ఖచ్చితంగా ఇవన్నీ కనుక దాదాపు ఈ నౌకతో పాటు ఇంకొక వచ్చేటువంటి 20 నౌకలు కూడా వచ్చేస్తే అవన్నీ కూడా మరి పోయే అవకాశాలు ఉంటాయి. అంటే మంచి గతంలో ఎట్లయితే ఉండేనో అట్లనే మార్కెటింగ్ కూడా నడుస్తుంది అంటూ మరి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. భారత్ విషయంలో మేము క్లారిటీగా ఉన్నామని ఇరాన్ చెప్పిన మాటకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి ఎలా చూడొచ్చు అంటారు మనం? డెఫినెట్ గా నిన్న ఏదైతే ఇరాన్ కూడా కొంత అన్ని దేశాలకు కృతజ్ఞతలు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది మురళి. ముఖ్యంగా ఇటు బంగ్లాదేశ్, అలాగే పాకిస్తాన్, ముఖ్యంగా ఇండియాకి కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే మేము యుద్ధం చేస్తున్న తరుణంలో మాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని దేశాలు మాకు చాలా సపోర్ట్ చేశాయి. ఆర్థికంగా కావచ్చు, వేరే ఇతరత్ర కావచ్చు, చాలా సపోర్ట్ చేసినాయి. దాంట్లో ప్రత్యేకమైన స్థానం ఇండియాది అంటూ కూడా అక్కడ ఏదైతే ఇరాన్ సంబంధించినటువంటి అధికారులు అయితే పేర్కొన్నారు. సో ప్రస్తుతం ఇండియాకు సంబంధించి ఎట్లాంటి ఆంక్షలు కానీ, ఎట్లాంటి ఇది కానీ లేదు. ఇండియాకు మేము సానుకూలంగా ఉన్నాం. ఇండియా నౌకలు త్వరగా
వస్తాయి అంటూ కూడా మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ మొత్తం కూడా ప్రపంచ దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ నౌకలన్నీ రావడం కూడా కొంత శుభ పరిణామం అనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక గుజరాత్ పోర్టుకు జగ్వసంత్ ట్యాంకర్ చేరుకుంది. ట్యాంకర్లో 47,000 కేజీల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అయితే ఉంది. షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అధికారులు. మంగళూరుకు పైన్ గ్యాస్ ట్యాంకర్ చేరుకోనుంది. పైన్ గ్యాస్లో 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అయితే ఉంది. ఇక హర్మూజ్ జలసంధిలో మరో 20 భారత ట్యాంకర్లు అయితే ఉన్నాయి. ఇందులో 5 ఎల్పీజీ ట్యాంకర్లు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. 5 ట్యాంకర్లలో 2.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది.